భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ కొత్త ఫీడ్బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై భక్తులు తమ అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా సులభంగా తెలియచేసేందుకు తిరుమల తిరుపతిలోని పలు ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసింది. ఈ క్యూఆర్ కోడ్ను మొబైల్తో స్కాన్ చేస్తే వాట్సాప్లో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుందని అధికారులు వివరించారు. ఇక్కడ భక్తులు తమ పేరు, విభాగం అంటే అన్నప్రసాదం, శుభ్రత, కళ్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూలైన్ గదులు మొదలైన అంశాలను ఎంచుకోవాలి. అనంతరం అభిప్రాయం తెలిపేందుకు టెక్స్ట్ లేదా వీడియో ఫార్మాట్ను ఎంచుకోవచ్చు. సేవా ప్రమాణాన్ని ఉత్తమం, సగటు, మరింత మెరుగుదల అవసరం లేదా బాగాలేదు వంటి వాటికి రేటింగ్ ఇవ్వాలి. భక్తులు తమ అభిప్రాయాన్ని గరిష్టంగా 600 అక్షరాల పరిమితితో టైప్ చేయవచ్చు లేదా వీడియో రూపంలో అప్లోడ్ చేయవచ్చని టీటీడీ అధికారులు వెల్లడించారు. అభిప్రాయాలను సమర్పించిన వెంటనే మీ అభిప్రాయం విజయవంతంగా నమోదైంది, మీ విలువైన ఫీడ్బ్యాక్కు ధన్యవాదాలు అనే ధృవీకరణ సందేశం వస్తుంది. ఈ విధంగా భక్తుల నుంచి అందిన అభిప్రాయాలను టీటీడీ యాజమాన్యం పరిగణలోకి తీసుకొని సేవల ప్రమాణాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.